ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే, దిస్ ఈజ్ ఉమా శంకరి. సో ఫ్రమ్ సుమన్ ఛానల్. So many of the people are asking that what is law of attraction, how to attract, అసలు మనం డబ్బును ఎలా సంపాదించాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం డబ్బును సంపాదించచ్చా ఏంటి, దీంట్లో ఏంటి అసలు సీక్రెట్ ఏంటి, ఏ విధంగా మనం డబ్బును సంపాదించవచ్చు, ఏ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం డబ్బుని పొందొచ్చు, ఎలా మనం యూనివర్స్ని అడిగితే మనకి డబ్బు ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది అనేది మనం నేర్చుకోవాలంటే నేను ఒక చిన్న డెమో క్లాస్ ఇస్తానండి. దాని ద్వారా మనం ఆఫ్లైన్ క్లాస్లో ఏం చెప్పబోతున్నాను, ఏ విధంగా మనం తెలుసుకోవాలి, అసలు ఆఫ్లైన్ క్లాస్కి మనం అటెండ్ అవ్వాలా లేదా, ఈ ఆఫ్లైన్ క్లాస్లో ఏముంటుంది అనేది మీకు ఒక చిన్న డెమో క్లాస్గా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ క్లాస్. ఓకే, అసలు అట్రాక్షన్ అంటే ఏంటి, ఆకర్షించబడడం. దేనికి ఆకర్షించబడుతున్నాం, అసలు దేని ద్వారా ఆకర్షించాలి మనం, అసలు విశ్వాన్ని మనం ఎందుకు ఆకర్షించాలి, అసలు ఈ లా అంటే ఏంటి, దిస్ వాజ్ యూనివర్స్ని మనం ఎలాగ మన దగ్గరికి మనం ఆకర్షించుకోవాలి, యూనివర్స్లో మనం ఏ విధంగా మన యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే 3 సూత్రాలు ఉన్నాయండి. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. సో విశ్వాన్ని ఎలా అడగాలి, అసలు మనం ఉట్టిగా అడిగితే ఇచ్చేస్తుందా, ఏ విధంగా మనం అడిగితే ఇస్తుంది, ఎంత రిక్వెస్టింగ్గా మనం అడగాలి, అదేవిధంగా ఏ విధంగా విశ్వాన్ని నమ్మాలి, అలాగే విశ్వం ఇచ్చింది మనం ఏ విధంగా పొందాలి, ఎంత కృతజ్ఞతతో మనం పొందాలి. సో ఈ అడగడానికి ఏమన్నా పద్ధతులు ఉన్నాయా మనకి, నెక్స్ట్ బిలీవ్ చేయడానికి ఏమన్నా పద్ధతులు ఉన్నాయా, రిసీవ్ చేసుకోవడానికి మనం అలాంటి అర్హత కలిగి ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి కదా. సో ఆస్క్. సో విశ్వాన్ని ఇవి మనం ఎవరినైనా కానీ ఏదైనా వస్తువుని కానీ సింపుల్గా నాకు ఇవ్వండి అంటే ఇస్తారా, ఇవ్వరు. సో మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా కావాలంటే ఒక ఆలోచన అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో యు ఆర్ హ్యావింగ్ ద థాట్స్, మనకి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఈ ఆలోచన ఏం చేస్తుంది, ఈ థాట్స్ క్రియేట్ ద ఎనర్జీ. ఎనర్జీ అనే దానిని క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుందండి, ఎనర్జీ అనేది ఏంటి, మనం ఒక పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి. సో పని అంటే ఏంటి, ఇక్కడ మనకి కావాల్సిన వస్తువుని మనం తెచ్చుకోవడము, ఎక్కడో ఉన్న వస్తువుని మనకి అందించడం, అంటే మనం కొంత ఫోర్స్ని పంపించి ఆ వస్తువుని మన దగ్గరికి రప్పించుకోవడానికి మన ఆలోచనని మనం ఉపయోగిస్తున్నాం. విశ్వంలో ఉన్నటువంటి ఎక్కడో ఉన్న ఒక దానిని మనకి కావాల్సిన విధంగా మనం తెప్పించుకోవడానికి మన ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. ఆ ఎనర్జీని ఎంత ఫ్రీక్వెన్సీతో రిలీజ్ చేయాలి, ఏ విధంగా రిలీజ్ చేయాలి, దాని మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మనం ఏ విధంగా మనము విశ్వానికి తెలియచేయాలి అనేది అంతా కూడా ఈ ఆస్క్ ద్వారా వస్తుందండి. సో సింపుల్గా నాకు ఇది కావాలి అంటే ఇవ్వదు. మనకి కావాల్సిన మన డిజైర్, ఒక బర్నింగ్ డిజైర్గా మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఇమీడియట్లీ మనకు అది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ అడగడంలోని మనం కొన్ని టెక్నిక్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటాం. సో ఫస్ట్ ఏం టెక్నిక్ ఫాలో అవుతామండి, మనం గ్రాటిట్యూడ్ టెక్నిక్ ఫాలో అవుతాము, 555, 333, 777, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, వాటర్ గ్లాస్ టెక్నిక్స్. సో ఈ టెక్నిక్స్ అన్నిటినీ కూడా మనం ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ విధంగా చేస్తే మనం దానికి కనెక్ట్ అవుతాము అనేవన్నీ కూడా మనం క్లాస్లో తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ బిలీవ్. సో మనం ఒక్కసారి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అని అంటే మనం యూనివర్స్కి సరెండర్ అయిపోవాలన్నమాట. ఎస్, నువ్వు ఉన్నావు నాకు, నువ్వు ఖచ్చితంగా నాకు చేస్తావు, నువ్వే ప్రతి దాంట్లోనే నువ్వు నాకు చేస్తున్నావు, నాకు వచ్చే చిన్న అవకాశం కూడా నీ ద్వారా వచ్చింది అని మనం విశ్వాన్ని ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా మనకు కావాల్సిన ప్రతి దానిని కూడా మనకి ఇస్తుందండి. మనం ఒక్కసారి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చిన తర్వాత ప్రతి సెకండ్ కూడా, ప్రతి పనిలో కూడా మనం చేసే ప్రతి దానిని గమనించుకుంటూ ఉండాలి. ఇది ఎందుకు జరుగుతుంది, నేను లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చే ముందు ఎలా ఉన్నాను, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను, నాలో జరిగినటువంటి మార్పులకి కారణం ఏంటి అనేది మనం ప్రతి విషయంలో మనం గమనించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రిసీవ్. యూనివర్స్ ఇచ్చిన ప్రతి దానికి మనం కృతజ్ఞతా భావాన్ని
తెలియచేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు మీరు కృతజ్ఞత తెలియచేసుకుంటారో అంత యూనివర్స్ మీకు అంతకన్నా రెట్టింపు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు మనం తీసుకోవడానికి కూడా మనకి కొన్ని అర్హతలు అనేవి ఉంటాయి. సో ఏంటండి ఈ అర్హతలు అని అంటే, మనము ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండాలి. నో నెగిటివ్స్. నేను నిష్కల్మషమైన మనసుతో ఉంటాను, నేను సరైన దారిలో నడుస్తాను, నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. జనరల్గా మనలో ఉండేది ఏంటంటే, డబ్బు ఉన్న వాళ్ళ పట్ల మనకి నెగిటివ్ అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కానీ డబ్బు ఉన్న వాళ్ళని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో డబ్బు మన దగ్గరికి రావడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద మనం నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే సెండ్ చేస్తామో ఇమీడియట్లీ అదే నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు కూడా యాక్సెప్టబుల్ అవుతాయండి. ఇమీడియట్లీ ఇట్ క్రియేట్స్ ఏ బ్లాక్. సో ఇలాంటి ఉన్నటువంటి మనలో సరికాని భయాలను, సరికాని బ్లాక్స్ అన్నిటినీ కూడా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనము విశ్వానికి కనెక్ట్ అవుతాము, ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనే ప్రతి దానిని కూడా మనము చక్కగా ఈ క్లాస్లో నేర్చుకోవచ్చండి. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు యూటిలైజ్ ద సర్వీస్, సో ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నా, విశ్వంతో కనెక్ట్ అవ్వాలన్నా, మేము ఆఫ్లైన్ క్లాస్కి వస్తాము అని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చండి. క్లాస్ మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ ఎండింగ్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి.